చేస్తాం. బైబిల్ తీసుకున్న స్త్రీ అలాగే ఉంది. రోగం చేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనేక కిట్టులు పడింది, అన్ని ప్రయత్నం చేసింది, చాలు ఇది జరగదు అని వదిలేసింది పరిస్థితుల్లో. ఈ చిన్నమ్మాయి ఇలాంటి వెళ్ళమని చెప్పారంటే పలానా దగ్గరికి వెళ్తే బాగుంటుందంటే ఏవో చాలా చూస్తుంది. ఒకటి చూసాం, ఆయుర్వేద చూసాం, అమృతలో చూసాం, ఆన్లైన్లో చూసాం, ఆఫ్లైన్లో చూసాం, ఇండియాలో చూసాం, బయట చూసాం, అన్నీ చూసాం, ఏం బాగా ఏమంటే ఉంటే వరకు ఉంటే వరకు. కానీ యజమానులకు ఇలాంటి నిరుత్సాహం రాలేదు, ఇలాంటి నెగిటివ్ థింకింగ్ రాలేదు. ఈ చిన్నమ్మాయి చెప్పిన వెంటనే ఆ మేఘాలను బట్టలు చెప్పింది. అది ఎంతసేపు చెప్పిందంటే రాయవాళ్ళు ఆయన కూడా తప్పగా అంటే నెగిటివ్గా అర్థం చేసుకోలేదు. అమ్మాయి చెప్పిన తిన్నావేంటి, నేను ఎన్నో ప్రయత్నం చేసి ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను, ఎక్కడ రాగలేదు. ఎవరో అమ్మాయి మా ఇంట్లో పని అమ్మాయిని తెచ్చుకుంటే వేరే అమ్మాయి కావాలని మనం సంపాదన చేసుకుందామని వ్యవసాయం ఏంటి అని భార్యతో అలా అనలేదు. శత్రువైన ప్రేమను చూపించడానికి చిన్న ఇష్టపడి ఈ అమ్మాయి యొక్క క్రీస్తు ప్రేమ అందులో విషమంతైనా ఉంటుంది. మన పక్కన తోడికి వేస్తే బాధపడుతుంటే మనకు నచ్చదు. ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, దాంతో ఎట్లా కుళ్ళి 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 చెప్పిన తలపడం వల్ల అయిపోతారు, పూర్వమైన తలపడం వల్ల అయిపోతారు. ఈ అమ్మాయి అలా అనుకోలేదు. ఈ ఇస్రాయేల్ కాదు కదా, ఎందుకు చెప్పాలని అనుకోలేదు. ఈయన మా దేశానికి శత్రువు కదా, ఎందుకు బాగా చేయాలని అనుకోలేదు. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడిన దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా ఎంతకాలం క్రీస్తు చేసి మన కొరకై చనిపోయింది. శత్రువులను ప్రేమించేది యేసుక్రీస్తు, పాపను ప్రేమించేది యేసుక్రీస్తు, బలహీనులను ప్రేమించేది యేసుక్రీస్తు, భక్తిహీనులను ప్రేమించేది యేసుక్రీస్తు. ఇచ్చినది సిలువలేని దినాలను శత్రువులను ప్రేమించేది. ఈ సిలువ దినాలను మనం ప్రేమించలేకపోతున్నాం. తప్ప ద్వేషం, కుళ్ళు, కుటుంబం చేత పైన కింద దాకా ఎన్ని కేజీలు మనం వెయిట్ ఉన్నామో ఆ కేజీలో ఏమి పక్కన అడగకుండా 2 కేజీలు 70 కేజీలు అంటే 70 కేజీలు మీరు చెప్తారా నేను చెప్పాలా? మీరు బరువు ఎంత అంటే 70 కేజీలు చెప్పారు. కేజీ 70 కేజీలు 70 కేజీలు అసలు 70 కేజీలు కొడులు, 70 కేజీలు కుటుంబం, 70 కేజీలు గర్వం. ఇంకా మీరు అన్నీ మాట్లాడుకోండి. ఒక్కొక్కటి 70 కేజీలు. దీనికి ఎంత బరువు ఉన్నారు? కనీసం 7 ఔన్సులైన ప్రేమ ఎంత బాగుంది, 70 ఔన్సులైన ప్రేమ ఎంత బాగుంది. ప్రేమ అన్నకపటం, ఈర్ష, ద్వేషం యేసు మనలో ఖచ్చితంగా చేస్తుంది. ఈ రాత్రి ఈ చిన్నదానికి ఉన్న ప్రేమ మనలో విషయంగా ఎంత బాగుంది. మనపై ఇలా ఎంతమందున్నారో తెలియదు, కానీ చిన్నకి తన యజమాను బాగుపడాలని ఆశ బట్టి ప్రేమతో యజమానులకు ఆ వర్తమానం ఇంత బాగుపడి మార్గంలో చెప్తాను ప్రయత్నం చేసి అని మొదటి ధ్యానంలో తీసుకురావాలి. ఇస్రాయేల్లో వచ్చిన నాకు ఈ సంగతి divine purpose. The divine purpose can only be unleashed in the law, not without law. దైవ సంకల్పం ప్రేమ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది, కానీ వాటి ద్వారా, అసూయ ద్వారా, ద్వేషం ద్వారా, కుళ్ళు ద్వారా, కుటుంబం ద్వారా, శత్రుత్వం ద్వారా, బలహీనత ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. దేవుడు వాడుకోలేదు. ఈ అమ్మాయి జీవితంలో ఇదంతా అద్భుతం రావాలంటే గట్టిగా సాహసం మనం కొన్నిసార్లు అనుకుంటాం. చదువుకునేటప్పుడు పాస్ అయింది, జీవితానికి సాహసం పాస్ ఒకటే సాగాలి. ఉద్యోగం వచ్చింది, ఈ జీవితంగా సాగాలి. ఉద్యోగం వచ్చింది, ఇల్లు కట్టినా ఈ జీవితంగా సాగాలి. ఇల్లు కట్టుకున్న స్థలం ఈ జీవితంగా సాగా చిన్న అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఈ జీవితానికి చాలా బలమైన దైవ కార్యం చేయగలిగితే ఎంత బాగుంటుందో. ఈ
ఈసీ ఛాలెంజ్ ఇది మనకు సవాల్. నేను చూస్తున్నా రాజు 2వ గ్రంథం 5వ వచనం. రాజు 2వ గ్రంథం 5వ వచనం. 5వ వచనం. 2 Chapter 5:5. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజును దూత చేత పత్రిక పంపించానని ఇశ్రాయేలు రాజు ఈ మాటను రాయించండి. 5 లైన్ చెప్పాను కదా. మొదటిది ఇశ్రాయేలు చిన్నది, ద డాన్సర్ ఆఫ్ ఇజ్రాయెల్. రెండవది కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ రాజు చిన్న అమ్మాయి లేదు. డిజిగ్నేషన్ పెద్దది, హృదయం చిన్నది. ఈ అమ్మాయి హోదా చిన్నది, హృదయం పెద్దది. మన ఏంటి 2 సమానమా? ఈయన రాజు, కానీ ఈయనకి ఆ దేవుడి గురించిన శక్తి తెలియదు. డివైన్ ప్రొవిషన్. దేవుడు ఏర్పాటు చేసినాడు, ఆయన ఉంచుకున్నాడు, ఆయన ఎరగకున్నాడు. చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించిన డివైన్ ప్రొవిషన్, అది ఆరోగ్యమే కావచ్చు, అది ఇతరుల యొక్క సహవాసమే కావచ్చు, అది సంఘమే కావచ్చు, అది బోధకులు కాపాడు ఉపదేశంలో మనం ప్రోత్సహించేదే కావచ్చు. ఒక రాజు యొక్క స్థానంలో ఈయన ఎలా ఉంచున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు యూదుల రాజుకి భూమి మీదకి వచ్చారు. ఈజ్ ఎ బార్న్ కింగ్, నాట్ మేడ్ కింగ్. ఎవరైనా పుట్టకుతున్న రాజులో చేయొచ్చు. పుట్టుకుతున్న గుడ్డోళ్ళు, పుట్టుకుతున్న కుంటోళ్ళు, పుట్టుకుతున్న నడ్డోళ్ళు, పుట్టుకుతున్న రాజవంశంలో, పుట్టుకుతున్న రాజులు 60 సంవత్సరాల నాలుగు ఒకే ఒక్కడు ఇక్కడ అందుకని కొత్త నిబంధన మొదటి పుస్తకం మొదటి పేజీ తెలిసిన వెంటనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు వేసిన ప్రశ్న, బైబిల్లో కొత్త నిబంధన రాయబడిన మొదటి ప్రశ్న, వేర్ ఈస్ హి దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జూస్? ఈజ్ నాట్ ఎ బేబీ, ఈజ్ ఎ కింగ్. పుట్టకతోనే రాజు. ఎవరితో పుట్టాడు? ఆపదతో పుట్టాడు. ఆపద రాజుగా చేయడానికి పుట్టాడు. చూడండి, చాలా మందికి తెలుసు అనుకుంటారు కదా, ఇంగ్లాండ్ దేశం నుంచి రాని ఒక కాలం పరిపాలించిన ఆయన ప్రజలని స్వర్గస్థులు అయ్యారు. తర్వాత ఆ కుమారుడు పేరేంటి? చార్లెస్. ఆయన రాజుగా చేయబడ్డాడు కదా. ఆయన రాజుగా చేయబడ్డాడంటే రాజ కరోనేషన్ అంట. కిరీట దారిగా చేసినప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 70 ప్లస్. 70 తర్వాత రాజకుమార్తెగా ఉన్నారు. అంటే ప్రపంచంలో డెలరీస్ దగ్గర ఒక వ్యక్తి చార్లెస్ ప్రిన్స్ అని అనేవాళ్ళం. రాజు అయిన తర్వాత ఈ చార్లెస్ మంచాను 70 ఏళ్ళకి రాజు అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈజ్ ఎ బార్న్ కింగ్. పుట్టకతోనే 33 సంవత్సరాలు రాజుగా జీవించినారు. రాజుగా అయ్యాడు. ఆ రాజును అలాగే నలుగురి చేత అలంకరించిన, ముఖము మీద రంగు చేత అలంకరించిన. ఏ రాజుకి ఇలాంటి అలంకరణ చూసింటారా? లోకంలో రాజు అలంకరణ చూస్తే పచ్చలతో పొగిలించబడిన సింహాసనం మీద శాసనంగా ఉంటాయి. పైన కింద బంగారం ఉంటుంది కదా, వాళ్ళకి ఇలాగా ఉంటుంది. బంగారం కేజీలు బంగారం వస్తుంటారు. ఈ రాజు ఎలా వచ్చిందంటే ఆయన పూర్తిగా దైవత్వం. ఆయన బంగారం, ఆయన నోటి మాటలు బంగారం, ఆయన చూపు బంగారం, ఆయన చేతులు బంగారం, ఆయన కాళ్ళు బంగారం, ఆయన ఆలోచనలు బంగారం, ఆయన ఆశీర్వాదం బంగారం. అందుకనే సిలువలో ఆయన వేలాడదీయబడి రక్తము కాచి చనిపోయి సమాజంలో తిరిగి లేకపోవడం ఆయన గురించి చెప్పిన సంగతి ఏంటంటే, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదులు వేశారు కదా ప్రశ్న, వేర్ ఈస్ హి దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఆ తర్వాత పిలాతు యేసు సిలువ వేయబడిన తర్వాత ఆయన పైన లాసం వహించినారు. దాని పేరేంటంటే అయ్యా ఆయన అంటారు మూల భాషలో. మనకి బైబిల్లో రాయబడిన దాన్ని బట్టి జీసస్ నాజరేత్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. సిలువ రాజు రాస్తాడు. ఎక్కడ రాజు రాస్తాడు? సింహాసనం దగ్గర రాస్తాడు. రాసింది మీరు చూస్తుంటారు కదా, ఏదైనా మినిస్టర్లు అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, కలెక్టర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను పోస్ట్ రాస్తాడు.
ఫలానా చేయలేను సర్పంచ్ ఎంపీలు ఎంఆర్ తాజా కలెక్టర్ నేను కూడా పెడతాను. అయితే యేసుక్రీస్తు 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒకరికి మాత్రం సిలువపట్టలు నేను కూడా పెట్టాను. ఆ నేను కూడా ఏంటంటే ఈజ్ కింగ్ ఆఫ్ జీసస్ రాజు సిలువ చేస్తారా? రాజు సిలువ వెళ్ళడానికి పెట్టాడా? రాజు ప్రాణం పెట్టాలి వచ్చిన ప్రాణం తీస్తారా? తెలుగులో సామెతలు కూడా వీళ్ళ చాలా మంది వినింటారు. రాజు వీళ్ళ డబ్బులకెళ్ళి కదా కానీ ఇక్కడ రాజు అలాంటి రాజు రాజు ఆయన పర్వాలేదు ఇష్టపడ్డాడు. ఆయన స్త్రీలు దున్నపడడానికి అప్పగించుకున్నారు. ఆయన చెంపలు పీకించుకోవడానికి అప్పగించుకున్నారు. ఆయన ముఖం మీద ఊరివేయబడి ఆయన నిలబెత్తటి మానవ పాపం కొరకే శిలువలో దహనముగా చేయబడి రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచినాడు ఆయన రాజు. కనుక దైవికమైన ప్రవేశం పాప నిబంధనలో ఉన్న ఈ రాజు నేను వీరికి సరైన వాడిని కావాలని భయపడ్డాడు. లేదా కొత్త నిబంధనలో యుగంలోకి యేసుక్రీస్తునే రాసులకు రాసు ప్రభావం ఆయన పాపం క్షమించుకుంటాడు. కాలం కలిగి మూడవ చూస్తున్నాం.